విదేశీ ప్రయాణాలు, ఉన్నంతలో విలాసవంతమైన జీవితం కూడా కలిగి ఉంటారు. కానీ గురువు జన్మలో ఉండడం వల్ల మీకు ఎవరైతే సహాయం చేస్తా అనుకున్నారో వాళ్ళు దూరమైపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా వీరికి ఒక రకమైన టెన్షన్, మొదటి నుంచి కూడా ప్లానింగ్ లేకుండా వాళ్ళు ఇస్తారు అన్నారని నమ్మకం పెట్టుకోవడం వల్ల దెబ్బతినే అవకాశం ఉంది. గురువు జన్మలో ఉండడం వల్ల శనేశ్వరుడు స్థానం మంచిగా ఉంది కాబట్టి వారు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కూడా బాగుందని చెప్పుకోవచ్చు. కాస్త శ్రీరామ రక్ష స్తోత్రం చేస్తే వారికి అన్ని విధాలా కూడా కర్కాటక రాశి వారికి బాగుంటుందని తెలియజేస్తున్నాము. సింహరాశి వారికి మా, మీ, ము, మే, తా, టి, టు, టే ఈ అక్షరాలు సింహరాశి. సింహరాశి వారి స్వభావం ఏ విధంగా ఉంటుందంటే పొగడ్తలకు లొంగిపోతారట. ఎంత త్వరగా కోపం వస్తే అంత త్వరగా కోపం అవుతుంది. వీరికి మర్యాద జరగకపోయినా పర్వాలేదు కానీ అవమానం జరిగితే సహించరట. ఈ యొక్క సింహరాశి వారికి 11, 12వ స్థానంలో గురువు ఉన్నాడు. అష్టమ శని ఉంది. గురువు యోగ్యం లేడు. ఈ యొక్క శనీశ్వరుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు, కూడా యోగ్యం లేడు. కాబట్టి సింహరాశి వారికి ఈ సంవత్సరం గడ్డు కాలమే అని చెప్పి పంచాంగంలో రాసుకున్నాడు. ఇంటి అందు శుభకార్యాలు చేయుట అనేది ధనం ఖర్చు అవుతుంది. వ్యర్థ సంచారం, అనవసరమైన ఆందోళన, విద్యార్థులకు కష్టకాలం, ఉద్యోగస్తులకు ఆటంకాలు, వ్యాపారం అభివృద్ధి లేకుండా, పొత్తు వ్యాపారాల వల్ల నష్టాలు, నమ్మిన వారి నుండి మోసాలు, గృహమందు కూడా ఐక్యత లేకుండా, కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువలు తగ్గుట, ఇంటి ఇష్టమైన వస్తువులు అమ్ముట, మనసమందు స్థిరత్వం లేకుండా, ఏదో రకమైనటువంటి ఆందోళన పడుట, అనవసరంగా తగాదాలు, ఎవరో చేసిన పనికి మీరు బాధపడవలసి వస్తుందట. రోజువారీ ప్రయాణాల్లో కూడా జాగ్రత్త అవసరం. మానసిక చింతన, కొంతమంది ఆత్మీయులు కూడా విడిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా సింహరాశి వారికి ఈ సంవత్సరం సంభవిస్తుంది. సింహరాశి వారికి శనేశ్వరులోనూ గురువు యోగ్యతాలు కాబట్టి వీరు గురు శని జపతర్పణ హోమాదులు చేసుకోవచ్చు. నవగ్రహ స్తోత్రమే కానీ నవగ్రహ ప్రదక్షిణమే కానీ చేసినట్టయితే సింహరాశి వారికి యోగ్యతగా ఉంటుంది. కన్యారాశి వారి యొక్క ఫలితం టే, టో, పా, పి, ఊ, షం, నా, డా, పే, హో అనే అక్షరాలకు కన్యారాశి వస్తుంది. ఈ కన్యారాశి వారికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే బంధు ప్రేమ, అభిమానం, దేహమందు సౌఖ్యం, గృహమందు కావలసినటువంటి అలంకరణ వస్తువులన్నీ కూడా ఎక్కువగా వినియోగించుకుంటారట. మంచి తెలివితేటలు ఉంటాయి కానీ ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు ఈ కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారికి గురువు 9వ స్థానంలో, తర్వాత 10వ స్థానంలో వస్తున్నాడు. దీనివల్ల రావాల్సిన ధనం చేతికి వస్తుంది. నూతన వ్యాపారాలు ఆరంభిస్తారు. వ్యాపారం నందు మంచి లాభాలు ఉంటాయి. విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. ఉద్యోగంలో మార్పు, ప్రమోషన్లు లభించుట, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, విదేశీ ప్రయాణాలు చేయుట, నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేయుట, తాత్కాలిక ఉద్యోగులకు పర్మనెంట్ అగుట, మృష్టాన్న భోజనము, ఇంటి అందు పండగ వాతావరణం, డాక్టర్లకు న్యాయవాదులకు మంచి ఆధారం, రాజకీయమందు జయం, కోర్టులందు కేసులు పరిష్కారముట, ధనం పొదుపు చేయుట, పిల్లల చదువులపై శ్రద్ధ చూపించుట, ఇవన్నీ కూడా ఈ యొక్క కన్యారాశికి సంబంధిస్తూ ఉంటుంది. కన్యారాశికి 7వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కాస్త అనారోగ్యం ఉంటుంది. కానీ గురువు యొక్క ఫలితం వల్ల ఆ యొక్క శనేశ్వరుడు ఎక్కువగా వృద్ధిలోకి రాడు. కాబట్టి దానివల్ల ఏం జరుగుతుందంటే మానసిక ఒత్తిడి, అసహనము, బాగా ఓర్పు అవసరం. ఏదైనా పనులు చేయాలంటే ఆలోచించి చేయాలి. మధ్యలో చేసి చింతించడం పనికిరాదు. మధ్య వ్యక్తిత్వం అనేది పనికిరాదు. కన్యా రాశి వారికి శనేశ్వరుడు బాగా లేకపోవడం వల్ల కొంచెం